వెల్కమ్ టు మీ ప్రమీల రెసిపీస్. ఇవాల్టి ఎపిసోడ్లో నేను మీకు చెప్పబోయే రెసిపీ వచ్చేసి క్యారెట్ కొబ్బరి పచ్చడి అండి. ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి తిన్నారంటే మీరు అస్సలు వదిలిపెట్టరు. ఒకసారి నేను చెప్పినట్లుగా మీ ఇంట్లో కూడా ట్రై చేసి చూడండి. చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా కూడా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఈ క్యారెట్ కొబ్బరి పచ్చడిని తయారు చేయడం కోసం ఒక పెద్ద క్యారెట్ని తీసుకుని దాన్ని శుభ్రంగా కడుక్కుని దాని మీద ఉన్నటువంటి తొక్కని పీల్ చేసేసుకోవాలి. చేసుకుని ఈ క్యారెట్ని మనం రౌండ్గా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో మనం రౌండ్గా కట్ చేసి పెట్టుకున్నాం కదా క్యారెట్ ముక్కలు, ఆ క్యారెట్ను వేసుకుని మనం వేయించుకోవాలన్నమాట. ఇది కొంచెం మగ్గిన తర్వాత ఇందులో ఒక అరచెక్క కొబ్బరిని తీసుకుని దాన్ని కూడా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి. ఈ క్యారెట్ కొబ్బరి రెండింటినీ కూడా మనం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. మనం వీటిని ఒక 10 నుండి 15 నిమిషాల పాటు వేయించుకోవాలండి. ఇలా ఒక 15 నిమిషాల తర్వాత కనుక మనం చూసినట్లయితే కనుక పచ్చివాసన పోయి ఈ క్యారెట్ కొబ్బరి కూడా చక్కగా మగ్గిపోతుందండి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకొని ప్రక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ సాయమినపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోవాలండి. ఇందులోనే 10 ఎండుమిర్చిని కూడా వేసుకుని వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత ఇందులో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకోవాలండి. వేసుకుని మనం వీటిని వేగనివ్వాలన్నమాట. ఇవి కూడా వేగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి వీటిని కూడా ప్రక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో మనం క్యారెట్ పచ్చి కొబ్బరి వీటిని వేయించుకున్నాం కదా అవి వేసుకోవాలి. అలాగే ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి ఇవన్నీ కూడా వేయించుకున్నాం కదండి, వాటిని కూడా వేసుకుని కొద్దిగా ఉప్పును వేసుకోవాలండి. ఇందులోనే ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలన్నమాట. వేసుకుని మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలండి. మరీ మెత్తగా పట్టేయకూడదు, ఎందుకంటే మరీ మెత్తగా పట్టేసినట్లయితే కనుక పచ్చడి టేస్ట్ అనేది ఉండదండి. మనం తింటున్నప్పుడు కొంచెం నోటికి పలుకులుగా తగులుతూ ఉంటేనే మనకి ఏదైనా సరే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నాం కదా, దీనికి తాలింపు పెట్టుకోవాలండి. మనకి ఏ పచ్చడైనా సరే తాలింపులోనే మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. ఈ తాలింపు కోసం ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ సాయమినపప్పు, అలాగే కొద్దిగా కరివేపాకు, 2 ఎండుమిర్చి ఇవన్నీ వేసుకుని మనం తాలింపుని చక్కగా వేగనివ్వాలండి. ఇది వేగిన తర్వాత ఇందులో కొంచెం చిటికెడు ఇంగువని వేసుకోవాలండి. ఇంగువ వేసుకోవటం మూలంగా పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి ఇప్పుడు ఈ తాలింపుని మనం మిక్సీ పట్టుకున్నాం కదా పచ్చడి, ఆ పచ్చడిలో వేసుకుని కలుపుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి క్యారెట్ కొబ్బరి పచ్చడి రెడీ అయినట్లే. దీన్ని ఇడ్లీలో అయినా, దోశల్లో తిన్నా, రైస్లో తిన్నా, ఇలా దేంట్లో తిన్నా సరే టేస్ట్ అనేది చాలా అమోఘంగా ఉంటుందండి. మరి తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేస్తారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ప్రమీల రెసిపీస్లో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ఫుడ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.